అయితే ఇప్పుడెందుకు చేస్తున్నాం? సంవత్సరం మొత్తంలో ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేసుకోవచ్చు కదా, ఇప్పుడే ఎందుకు చేస్తున్నామంటే ప్రతి సందర్భంలోనూ కూడా అమ్మవారు రాక్షస సంహారానికి అవతరించినటువంటిది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు. అంటే ఈనాడు ఉద్భవించి 9 రోజులు ముందర వాడొక్కడిని చంపితే సరిపోదు కదా రాక్షసుణ్ణి, వాడి సైన్యాన్ని, వాడి మంత్రులని, పరివారాన్ని, ఈ దుష్టభావాలను ప్రచారం చేసేటటువంటి వాళ్ళని అందరినీ సంహరించాలి గనక వాళ్ళందరినీ తన పరివారం సహాయంతో సంహరించి తాను నవమి నాడు రాక్షస సంహారం చేయడం జరిగింది. అందువల్ల ఈ 9 రోజులు ఆ తల్లికి బలం కలగాలి, ఆ తల్లికి శక్తి ఉండాలి, ఆ తల్లి ఆ పని చేయగలగాలి అని చెప్పి తమ కోసం ఈ పని చేస్తోంది కనుక దేవతలందరూ, మునులందరూ, ఋషులందరూ యజ్ఞాలు, దీక్షలు, ఉపవాసాలు చేశారు. మనకు కూడా ప్రయోజనం ఉండాలి అని మానవులు కూడా ఈ సమయంలో ఇటువంటి ఉపవాస దీక్షలు అవి చేయడం, అమ్మవారిని పూజించటం, ఉత్సాహం కలగడానికి అందరూ ఆవిడ్ని కీర్తించటం ఇవన్నీ చేస్తూ ఉంటారు.